దేవుని యొద్దకు ఇంకా రక్షణలో ఎదగడానికి నాకు సహాయం చేసింది. और उन दिनों में जो वचन दिया गया था कि प्रभु यीशु मसीह पुनरुत्थान होने के बाद मरियम को पैर छूने के लिए नहीं दिया था, और जो बहुमूल्य लहू जो बहाया था अपने पिता के पास उसने रखा था, इस वचन को जब सुना था ये वचन मेरे दिल को लगा। దాని ద్వారా నేను ఇంకా రక్షణలో ముందుకు ఈ విధంగా ఎదుగుతూ రావడం జరిగింది. और इसके द्वारा वचन के द्वारा मैं विश्वास में और आत्मिक रीति से बढ़ते गया। దేవుడు అనేక రీతిగా నాకున్న వ్యాధిని, నాకున్న బలహీనతలను, ప్రతి భయాన్ని ద్వారా తొలగిస్తూ వచ్చిండు. और इस तरह प्रभु मेरे अंदर जो बीमारी था और मेरे अंदर का जो कमजोरी था, डर को प्रभु ने निकाल के आया। నేను చేయలేని పనిని కూడా నేటి వరకు దానిలోనే నేను కొనసాగుతున్నాను. ఇంకా और जो मैं काम नहीं कर पाता था ऐसे काम अब तक मैं करते आ रहा हूँ। దేవుడు నేను అప్పుడు వచ్చినటువంటి సాలరీ హెల్పర్ సాలరీ 500 వచ్చాను కానీ దేవుడు ఈ రోజు గొప్పగా ఆశీర్వదించాడు. और उन दिनों में मैं 500 दिनों के सैलरी में हेल्पर के काम से आया था, लेकिन आज के दिन प्रभु ने इस तरह बहुत आशीष करते आया। 2011లో కూడా నా పెళ్లి విషయంలో కూడా దేవుడు గొప్ప సహాయం చేస్తూ వచ్చిండు. और 2011 वर्ष में भी भाई के मैरिज के विषय में भी प्रभु सहायता करते आया। యాక్చువల్గా సీనాన్నకు అసలు నా ఇండియా నంబర్ తెలియదు. నేను ఎవరైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఉండే। और सीन भाई को तो मेरा इंडिया का नंबर नहीं पता था, और मैं उस दिन में इस तरह सोचता था कि अन्य जाति की स्त्री रहेगा तो भी चलेगा, मैं विवाह करूँगा सब सोचता था। తర్వాత అన్న నన్ను అంటే నడిపిస్తూ వచ్చాడు, అలాగా ఇలా చేసుకోవాలి, ఇట్లా ప్రార్థన అని ప్రతి దాంట్లో నాకు దేవుడు అతని ద్వారా చాలా దానిలో నేను ముందుకెళ్ళగలిగాను। और भाई के द्वारा प्रभु ने मुझे अगुवाई देने के लिए सहायता किया, उसके द्वारा मैं आगे बढ़ते गया। విశ్వాసరాలైనటువంటి భార్య, మరి దేవుడు ఇద్దరు పిల్లల్ని కూడా అనుగ్రహించాడు। और विश्वासी पत्नी और 2 बच्चों को प्रभु ने दिया था। సరే, ఇదే మన నచ్చిన సాక్ష్యం। దేవుడు దీవించడానికి మీరు అందరూ ప్రార్థించండి। और ये क्योंकि मेरी गवाही है, प्रभु इस गवाही को आशीष करें, मेरे लिए आप प्रार्थना करें। जय मसीह। సమయంలో మనకున్న మంచి సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని ఆశీర్వదిద్దాం। और इस समय जो वचन जो गवाही हम सुने, इस गवाही के लिए प्रभु को धन्यवाद देते हैं। చెప్పబడ్డ సాక్ష్యం కొరకు అలాగే వాక్యం కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం। और जो बताया गया गवाही और वचन के लिए छोटी सी प्रार्थना करेंगे। పరిశుద్ధ గ్రంథ మద్రాస్ బాలిక స్తోత్రం తండ్రి, సొన్నపూర్లో తండ్రి ఇలాగా తండ్రి మరి ప్రీ ఈస్టర్ కిందగా మరి యొక్క మీటింగ్ చేయడానికి అనుగ్రహించిన మహాప్రేమ బట్టి స్తోత్రములు। నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రభావ, నీ వాక్యపు తలంపులను నాకు మాకు నిలవజేయండి। శిలువ వేయబడిన యేసుక్రీస్తు మాత్రం మహిమపరచబడినట్లుగా నీ వాక్యము ప్రతి హృదయంలో కార్యకారిగా జరిగించండి। రంజిత్ బ్రదర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరోసారి స్తోత్రములు। వారి జీవితంలో రక్షకుడుగాను ప్రభువుగాను మీరు జన్మించినారు, అలాగే ప్రభావ రక్షించిన తర్వాత ప్రభావ మీరు ఆశ్రయించిన ప్రతి రీతిని బట్టి స్తోత్రములు। మరోసారి ఇచ్చిన సాక్ష్యాన్ని స్థిరపరిచి మీరు మహిమ పొందండి। వాక్యాన్ని కానీ సుందరగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి। ట్రాన్స్లేషన్ బ్రదర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి। యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించండి వేడుతున్నాను తండ్రి, ఆమేన్। దేవుని యొక్క మహాకృపను బట్టి సొన్నపూర్లో ఇలాగ ఈ దినం మీటింగ్ చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి దేవుని స్తుతిస్తున్నాను। परमेश्वर की महानुग्रह के द्वारा सोनापुर के प्रांत में इस तरह का मीटिंग करने के लिए सहायता किया, प्रभु धन्यवाद देते हैं। మీ అందరి కొరకు బెరాకా సంఘం ప్రార్థన చేస్తున్న విషయాన్ని మేము మర్చిపోవద్దు। और आप इस बात को न भूलें कि आप सबके लिए बराका संघ प्रार्थना कर रही है। కనుక మీ ప్రతి అవసరత కొరకు మరి ఇక్కడ ఉన్న పెద్దలకు అలాగే నాకు మీరు తెలియజేసినట్లయితే ఎల్లప్పుడూ మీ కొరకు అందుబాటులో ఉండి ప్రార్థించడానికి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను। और आपके जो जरूरतों के लिए, आपके प्रार्थना के लिए, यहाँ के जिम्मेदार भाइयों को और भाई को भी बताया गया तो आपके लिए प्रार्थना करेंगे, जरूरतमंद के हिसाब से सहायता भी करते आएंगे। ఈరోజు చాలా మంది గుడ్ ఫ్రైడే మీటింగ్ రాలేదు। और कल के दिन कई लोग जो है गुड फ्राइडे मीटिंग में नहीं आए थे। గుడ్ ఫ్రైడే మీటింగ్ గుడ్ ఫ్రైడే అంటే మీకు అంతగా మీ అందరికీ అర్థమైపోయింది। और गुड फ्राइडे का मतलब आप सब लोग जानते हैं। యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించిన దినముగా నిన్న గుడ్ ఫ్రైడేగా సర్వలోకం జరుపుకుంటా ఉన్నది। और सारे संसार जो है प्रभु यीशु मसीह पापियों के हमले से पापी लोगों के लिए कलवरी क्रूस पर अपने प्राण को दे दिया, सारे संसार इसको सेलिब्रेट करती है। ఆయన 3 దినాలు ఆయన సమాధిలో ఉంచబడి మరి ఈస్టర్ దినాన అనగా 3వ దినాన ఆయన ఉదయమున ఆయన తిరిగి లేపడం జరిగింది। और 3 दिन और रात जो है समाधि में रखा गया, उसके बाद में ईस्टर के दिन सवेरे के समय में उन्होंने फिर से जी उठा। రేపటి దినం ఆదివారం ఈస్టర్ పునరుద్ధాన దినముగా మరి సర్వలోకం జరుపుకుంటా ఉన్నది। और कल के दिन जो ईस्टर जो पुनरुद्धान के दिन के तरह सारे संसार जो है
त्योहार मना रही है। కానీ క్రైస్తవ పండగలు కావు, ఇది ప్రభువుని ఆరాధించే దినమని మనం అర్థం చేసుకోవాలి. इसीलिए मसीह के लोग जो है मसीह का त्योहार जो है त्योहार के नहीं, लेकिन प्रभु को उपासना करने का समय है। చాలా మంది కొత్త బట్టలు కొనుక్కొని బిర్యానీ తెచ్చుకొని తింటారు, కానీ మనం దేవుని వాక్యాన్ని మనం ఆహారంగా భుజించి ఆయన ఇచ్చిన పరిశుద్ధ వస్త్రమును ధరించే వారమై ప్రభుని ఆత్మపూర్వకంగా ప్రభుని గణపరచడం అనేది ప్రభు మనకి ఇచ్చిన భాగ్యం. और कई लोग जो है बिरयानी लाकर खाते हैं त्योहार के समय, लेकिन ऐसा नहीं। लेकिन हम मसीह के लोग जो है परमेश्वर के वचन को आत्मिक भोजन को लेकर हमारे आत्मिक जीवन में बढ़ते जाने में प्रभु सहायता करे। ఈ దినం దేవుని వాక్యం మనం చూద్దాం. మనకి సమయం కొద్దిగా ఉంది కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. कोरिन्थी की 15 अध्याय 21 वचन। कोरिन्थी की 15 अध्याय 21 वचन को देखते हैं। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనాన్ని 21-22 వచనాలు అందరూ కూడా కలిసి చదువుకుందాం. पहले कोरिन्थी 15 अध्याय 21 और 22 वचन को सब मिलकर पढ़ेंगे। మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మరణం పునరుద్ధరణము కలిగెను. ఆదామునందు అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఈ మాట చాలా విశేషమైన మాట. और ये बात जो है प्रमुख बात है। 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకములో ఆయన దేవుడుగాను రక్షకుడుగాను మన కొరకు జన్మించినాడు. और 2025 वर्ष पहले प्रभु यीशु मसीह हमारे लिए उद्धारकर्ता और प्रभु के लिए जन्म लिया। ఆయన జన్మించిన వాడు అంతవరకే కాదు గాని ఆయన మన పాపముల కొరకు విమోచన క్రయదముగా మన కొరకు మరణించడానికే పుట్టినవాడు. और प्रभु यीशु मसीह जन्म लिया उतना ही, लेकिन हमारे पापों के लिए उसका दाम चुकाने के लिए प्रभु यीशु मसीह मृत्यु को सह लिया। దేవుడు మరణించడం అనేది తథ్యమైనది. కారణం మానవుడు దేవుని పక్షముగా విరోధముగా పాపం చేసిన వాడుగా ఉన్నాడు. क्योंकि प्रभु यीशु मसीह बनना आवश्यक है, क्योंकि मनुष्य परमेश्वर के विरुद्ध पाप करते आए। మానవుల యొక్క పాపం నిమిత్తమై శిక్ష విధించిన వాడు దేవుడై ఉన్నాడు. और मनुष्य के पाप के पक्ष में दंड को सह लिया प्रभु यीशु मसीह है। కనుక ఆ శిక్ష నుంచి మరలా మానవుని తొలగించడానికి శిక్షను అనుగ్రహించిన వాడు శిక్షింపబడక మానలేదు. और हम देखते हैं कि उस हमारे पाप के दंड से हटाने के लिए प्रभु यीशु मसीह अपने आप पर दंड लाने के लिए उसको नहीं चुका। అందుకనే ఆయన దేవుడుగాను ప్రభువుగాను మన కొరకు పుట్టి ఆయన మరణించడం జరిగింది. और इसीलिए प्रभु यीशु मसीह परमेश्वर और प्रभु की तरह होकर जन्म लिया और मृत्यु भी सहा। సర్వలోకము అనేక మంది మనుషులు చాలా సార్లు పాపము అని మాట్లాడతారు. और सारे संसार जो है कई बार पाप के बारे में बताती है। పాపం అంటే ఏమీ లేదండి. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపం. और पाप का मतलब और कुछ नहीं है। पाप का मतलब ये है कि परमेश्वर का बात नहीं सुनना वही पाप है। అందుకే వాక్యంలో రాసింది ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పినాడు. और इसलिए प्रभु के वचन में लिखा है कि आज्ञा का उल्लंघन करना ही पाप है। మానవుడు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి పాపం వల్ల మరణం వల్ల నరకమును మూటగట్టుకున్నాడు. और मनुष्य जो है परमेश्वर के विरुद्ध आज्ञा का उल्लंघन करके पाप कर पाप के मृत्यु के द्वारा मृत्यु सहकर और उसके बाद में मृत्यु सह लिया। కనుక పాపపు విమోచన కొరకు మానవుడు ఈ లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. और पाप को छुटकारा पाने के लिए संसार में मनुष्य जो है कई प्रयत्न करते आ रहे हैं। మా నాన్నగారు ఒక హిందూ కుటుంబంలో పూజారి కుటుంబంలో పుట్టినారు. और मेरे पिताजी हिंदू पुजारी के घराने में जन्म लिया। అయితే పాప క్షమాపణ కొరకు మా నాన్నగారు ఏం చేస్తావు నువ్వు చిన్నప్పుడు అని అడిగితే చాలా విషయాలు చెప్పేటోళ్ళు. और उन दिनों में मेरे पिता को पूछते थे कि तुम पाप के विषय में क्या किए हो, वो कहते थे कई बातें मैंने किया। మా నాన్నగారిని అడిగితే నువ్వు పాప క్షమాపణ ఏం చేస్తావు అంటే కొండలెక్కాను, గుట్టలెక్కాను, గుండ్లు కొట్టించుకున్నాను, మృక్కుగొళ్ళు చేస్తున్నాను, తిరుపతిలో ఏమంటారు దీన్ని పరుగుదండాలు పెట్టినాను, అనేకమైన విషయాలు చెప్తూ వచ్చినారు. और मेरे पिताजी ने कहा कि मैं पहाड़ चढ़ा, मन्नत माना और मैंने सिर को बाल को भी निकाल दिया और तिरुपति में नीचे ऐसा उधर ऐसा हुआ भी था। కనుక అలాంటి జీవితంలో ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నమ్ముకున్నావు అని అడిగాను నేను నాన్నగారిని. ऐसी परिस्थितियों में मेरे पिता को पूछने लगा कि ऐसी परिस्थिति में क्यों प्रभु को ग्रहण किया। కారణం ఏంటంటే మనిషి పాపముల క్షమాపణ కొరకు మనం ఏమీ చేయాల్సిన పని లేదు. ఒక సింపుల్ సొల్యూషన్ యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు మనకు అనుగ్రహించినాడు. और प्रभु यीशु मसीह में एक साधारण बात जो है उसका सुलभ बात प्रभु ने किया कि ये बात हमें करना है। ట్రాన్స్లేషన్ కి ఇబ్బంది అవుతుందేమో. సమస్తము నిర్మించిన దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. अंदर की सारे सृष्टि करने वाला परमेश्वर जो है वही है परमेश्वर है, क्योंकि इस बात को समझना है। సమస్తమును అందులో నిర్మించిన వాడు ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున ఆయన
హస్తకృతమైన ఆలయంలో నివసించుకుని చెప్పినాడు. और इसीलिए वो कहते हैं कि जो परमेश्वर सारे सृष्टि को सृष्टि किया, आकाश और पृथ्वी को सृष्टि किया, उसके हाथ के नीचे हमने करके बताया। కనుక మానవుడు ఆ మనుషుల చేతిలో నిర్మించబడిన దాని ఏదిలో కూడా రక్షణ లేదు అని గ్రహించడానికే ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి రావడం జరిగింది. और मनुष्य के हाथों में जो उद्धार लेके की जो बताया गया, इस वजह से प्रभु यीशु मसीह संसार में उतर आया। మనిషి మనిషిగా బ్రతకడానికి, మనిషి దేవుని బిడ్డగా బ్రతకడానికి ఇబ్బంది పడుతూ దేవునికే దూరమై బ్రతుకుతున్నాడు. और मनुष्य जो है परमेश्वर के पुत्र के नहीं जीते हुए परमेश्वर से दूर होते गया। కనుక అలాంటి మానవుని రక్షించడానికి దేవాది దేవుడే ఈ దేవుడుగాను అలాగే కుమారుడుగాను మనిషి కుమారుడుగా మన కొరకు లోకంలో జన్మించినాడు. और इसीलिए ऐसे मानव को उद्धार देने के लिए परमेश्वर प्रभु और पुत्र बनकर संसार में ఏ आए। పాపం విషయమైతే మనం మరణించాలో మనకు బదులుగా ఆయన మరణించినాడు. और जिस पाप के विषय में हम मरना चाहिए था, हमारे बदले में परमेश्वर से मरा। ఏ పాపం విషయమైతే మనం నరకానికి వెళ్ళాలో మనల్ని నరకం నుంచి విమోచించడానికి ఆయన మూడవ దినమున పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు. और जिस पाप के विषय में हमें नरक में जाना है, उस नरक से छुटकारा देने के लिए प्रभु यीशु मसीह तीसरे दिन जो है पुनरुद्धान हुआ। కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:22లో ఆదామునందు అంటే ఒక మనుషుని ద్వారా మరణం ఎలా వచ్చిందో అని ఉన్నాడంటే ఆదాము ద్వారా పాపం ఈ లోకంలో వచ్చిందని చెప్తున్నాడు. और इसलिए पहले ग्रंथी 15:22 में इस तरह लिखा है कि एक मनुष्य के द्वारा, आदम के द्वारा इस संसार में मृत्यु आया। ఏ గ్రంథాలు చూసినా ఎక్కడ చదివినా మానవుడు పుట్టుక మనిషితోనే మొదలైంది. और ये किसी भी ग्रंथ में भी हम देखते हैं कि मनुष्य का जो जन्म लेना जो है उसी से मृत्यु शुरू हुआ। కనుకనే ఆ మనుషుల ద్వారానే పాపం ఈ లోకంలో ప్రకటితమైనది. और उसी मनुष्य के द्वारा इस संसार में पाप प्रवेश हुआ। ఏ పాపం నిమిత్తమైతే మానవుడి లోకంలో ఇబ్బంది పడతా ఉన్నాడో, పాప విమోచన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడో, ఆ విమోచన కొరకు దేవుడే దిగి రావాల్సి వచ్చినది. जो मनुष्य जो है पाप को मुक्ति पाने के लिए उसके लिए इंतजार कर रहा था, उसके लिए प्रभु यीशु मसीह इस संसार में అందుకని आया। యేసుక్రీస్తు ప్రభువు అని లోకానికి దిగి వచ్చినాడు. और इसलिए प्रभु यीशु इस संसार में आया। ఆయన ఎలా వచ్చినాడు? वो कैसे आया? ఆయన తండ్రిగా, ఆయన కుమారుడిగా, ఆయన పరిశుద్ధాత్మగా ఈ లోకానికి దిగి వచ్చిన వాడై ఉన్నాడు. पिता के द्वारा और पुत्र के द्वारा, पवित्र आत्मा के द्वारा इस संसार में उतरा। అయితే ఆయన ఈ లోకానికి రావడానికి, తండ్రిగా దేవుని మనకు పరిచయం చేయడానికి, పరిశుద్ధాత్మగా మనలో జీవించడానికి ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. और संसार में आया, प्रभु के द्वारा हमें परिचय करने के लिए, पवित्र आत्मा जीवन बिताने के लिए संसार में आया। దేవుడు ఎంత ప్రణాళిక చేస్తున్నాడంటే యెషయా గ్రంథం 48:16 చూద్దాం. ऐसे क्या 48 अध्याय उसका 16 वचन में देखते हैं। యెషయా గ్రంథం 48:16 ऐसे 48 अध्याय इसका 16 वचन को देखते हैं। ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. आदि से लेकर अब तक मैं कोई भी बात गुप्त में नहीं कही, जब से वह हुआ तब से मैं वही हूँ, और अब प्रभु यहोवा ने उसकी आत्मा ने मुझे भेज दिया చూడండి, है। అనగా యేసుక్రీస్తు ప్రభు, అనగా ఆ తర్వాత దేవుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మగా అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మధ్యవర్తిగా మన కొరకు వచ్చినాడు. और आई का मतलब, मैं का मतलब है कि प्रभु यीशु मसीह है, और प्रभु का मतलब पिता है, और पवित्र आत्मा जो है प्रभु यीशु मसीह के तरह संसार में आया। అనగా తండ్రియు అలాగే పరిశుద్ధాత్మయు పంపిన ఈ లోకానికి. और पिता और पवित्र आत्मा इस संसार में मुझे भेजा। కనుక ఆయన ఎందుకు వచ్చినాడు అంటే మానవుల పాపం క్షమాపణ కొరకు ఈ లోకంలో పుట్టినవాడు. और इसलिए प्रभु यीशु मसीह आया कि मनुष्य के पापों को क्षमा देने के लिए। లూకా సువార్త 2:10 మనందరికీ బాగా తెలుసు. క్రిస్మస్ వస్తే ఆ వచనాలు చదువుతా ఉంటాం మనం. लूका 2:10 को हम देखते हैं कि क्रिसमस जब आता है इस बात को देखते అక్కడ हैं। ఏమని రాస్తుందంటే అయితే అతనితో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీ కొరకు తీసుకొచ్చి ఉన్నాను. और इसलिए वहाँ पे लिखा है कि मत डरो कि सारे प्रजाओं के लिए सुसमाचार का वचन आया है। ఆయన దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడన్నగా యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకుడుగా మన కొరకు ఆయన జన్మించిన వాడు. और दाऊद के नगर में उद्धारकर्ता जन्म लिया। इसका मतलब है कि उद्धारकर्ता आपके लिए और मेरे लिए उद्धार देने के लिए संसार में जन्म लिया। ఒక మనుషుని ద్వారా ఈ లోకంలో పాపము అందరికీ ఎలాగైతే సంప్రాప్తమైనదో అలాగే అందరి నిమిత్తము ఆయన ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. और एक मनुष्य की तरह जिस तरह पाप प्रवेश किया था, सबके पापों के लिए प्रभु यीशु मसीह संसार में जन्म लिया। యేసుక్రీస్తు ప్రభువు ఆయన క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వ లోకములకు ఆయనే దేవుడై ఉన్నాడు. और प्रभु यीशु मसीह केवल मसीह लोगों के लिए, लेकिन सारे संसार के लोगों के लिए प्रभु है। అందుకే ఆయన జన్మించినప్పుడు ఇమ్మానుయేల్ అనే పేరు, అనగా గాడ్ ఇస్ విత్ us, దేవుడే మనతో ఉన్నాడనే ఒక నామకరణముగా దేవుడుగా ఈ లోకంలో ఆయన జన్మించినాడు. और इसीलिए जब जन्म लिया तो उसके इम्मानुएल रखा गया, क्योंकि परमेश्वर हमारे साथ है, उसको दिया गया। అందుకని బైబిల్లో చూపించిన యేసు ప్రభు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఇమ్మానుయేల్గా దేవుడుగానే మనతో ఉన్నాడు కదా. और बाइबल ग्रंथ में दिखाया गया है कि प्रभु यीशु मसीह कहाँ है, इसका मतलब है कि इम्मानुएल, तो परमेश्वर हमारे साथ है। కనుక ఒక మనుషుల ద్వారా పాపం ఈ లోకంలో ఎలా వచ్చి అందరూ పాపం
చేశామో అలాగే మనము కూడా వచ్చిందన్నాడు. और एक मनुष्य की तरह जिस तरह सब पाप प्रवेश हुआ और सबने पाप किया उसके द्वारा मृत्यु आई है। బ్రదర్ ఏ బ్రదర్ నన్ను చూసి నేను పాపిలా కనబడుతున్నా అనొచ్చు మీరు నన్ను కూడా. और आप लोग कह सकते हैं कि क्या भाई आप इस तरह कहते हो? బ్రదర్ నేను చాలా మంచోడు, నేను ధర్మకార్యం చేస్తున్నా, డబ్బులు మంచి పెడుతున్నా, ఉద్యోగాలు ఇస్తున్నా, ఉద్యోగం ఇస్తున్నా అనొచ్చు. और आप कहते होंगे कि मैं तो अच्छे काम करते आ रहा हूं, मैं धर्म का काम करता हूं, नौकरी दिलाता हूं, पैसे भी देता हूं। అనేక ధర్మకార్యాలు చేసిన వాడు కూడా దేవుని ఎదుట వాడు పాపిగానే కనబడ్డాడు కదా. क्योंकि जो सब धर्म काम करने वाला भी परमेश्वर के सामने पापी ठहरा है। అయ్యా సర్వలోకము సంపాదించుకుని తుదకు నీ ప్రాణం పోగొట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? और सारे संसार को पा लिया और तुम्हारे प्राण को खो दिया, तुम किधर जाओगे? నీ డబ్బు నిన్ను దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళదు. क्योंकि तुम्हारा धन तुम्हें परमेश्वर के पास नहीं ले నీ जाएगा। మంచి కార్యం చేస్తే నీ మంచి అనబడేది దేవుడి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళదు. तो कोई भी भलाई काम आप करेंगे तो परमेश्वर के परलोक राज्य में नहीं ले जाएगा। మనిషి పరలోక రాజ్యంలో ఉండాలంటే దానికి సూత్రము మార్గము యేసుక్రీస్తు ప్రభువారే. और क्योंकि आप स्वर्गराज में जाना है मरने के बाद, तो एक ही रास्ता है वो प्रभु यीशु मसीह। కనుక మనము మరణింప చేసే దేవుడు మన కొరకు పుట్టినాడు. और कि मृत्यु के ऊपर जय पाने में प्रभु हमारे लिए जन्म लिया। మన శాస్త్రం రాసిన వాడు మన కొరకు మరణించినాడు. जो धर्मशास्त्र लिखा वही हमारे लिए मर गया। కనుక నేను పాపం చేయలేదు అంటే మాత్రం కుదరదు. और इसलिए हम पाप नहीं किया, इसका मतलब ऐसा कहेंगे तो नहीं కారణం चलेगा। మానవుడు ప్రారంభం నుంచి పాపంలోనే పుట్టాడు, పాపంలోనే పెరిగాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. क्योंकि मनुष्य ने पाप में जन्म लिया, पाप में पड़ा और पाप में जी रहा है। కనుక మనం చూద్దాం రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. रोमी की 3 अध्याय 23 वचन में देखते हैं। రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ తీసుకుని టకటక చదివేసేయండి, ఇబ్బంది ఏం లేదు. रोमी की 3 अध्याय 23 वचन को देखें। రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. रोमी की 3 अध्याय 23 वचन। ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించిన మహిమను పొందలేకపోతున్నారు. कोई भी भेद नहीं, सबने पाप किया और परमेश्वर की महिमा से रहित हो गए। కనుక ఎందుకు పాపం చేశారంటుంది బైబిల్? और बाइबल क्या कहती है? किसने पाप किया? నీవు పాపం చేసి దేవుని గురించి మహిమ పొందలేకపోతుందా, లేదంటే అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమ పొందలేకపోతుందా? क्या तुमने पाप किया और परमेश्वर की महिमा से रहित हो गए, ऐसा लिखा है? सबने पाप किया और परमेश्वर के महिमा से रहित हो गए, ऐसा लिखा है? దేవుని రాయబడిందండి. क्या लिखा गया है? అందరూ పాపం చేసినారు, और सबने पाप किया के लिए लिखा गया है। నాలో పాపం లేదంటే మాత్రం కుదరదు. मेरे अंदर पाप नहीं है, कैसे? ऐसा नहीं चलेगा। నేను ఇందాక మా నాన్నగారి గురించి చెప్పినా, अब तक मेरे पिता की बात ఇప్పుడు నా గురించి చెప్పినా, मैं मेरे बारे में క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, मैं मसीह के మా घर में నాన్నగారు పాస్టర్ గారే, मेरे पिताजी पास నేను అనుకున్నా మా నాన్న పాస్టర్, నాకు పర్మనెంట్ అనుకున్నా. और मेरे पिताजी पास इसलिए मेरे लिए स्वर्गराज्य परमानेंट समझा। కానీ నాకు తర్వాత అర్థమైంది, అయ్యో నేను యేసు ప్రభువుని స్వీకరించకపోతే పరలోకం నాకు రాదని. उसके बाद में इस बात को मैं समझा कि प्रभु यीशु मसीह को ग्रहण नहीं किया ఈ तो లోకంలో स्वर्गराज्य में పాపం స్నేహంలో ఈ లోకంలో తిరిగి ఈ లోకంలో దేవునికి దూరమే బ్రతుకుతున్నా. और इस संसार में पापी मित्रों के साथ पाप में जीकर मैं इस संसार में पड़ा था। నేను ఆ విషయాన్ని గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే ఇదిగో నేను పరలోకంలో ఉంటానే నిశ్చయత నాకు ఆదినం కలిగినది. और ऐसी परिस्थिति में प्रभु यीशु मसीह को ग्रहण करने के बाद तभी मैं इस बात पर निश्चित में आया कि मैं అందుకే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నీ జీవితంలో జీవిత కాలం రెండు తలంపుల మధ్య జీవించకూడదు అని. और इसलिए मैं प्रभु में से बातें करते हैं कि जब जीवन बिताते तो दो विचार में मत जियो। ఎందుకంటే మనుషుల్లో అత్యంత ప్రమాదకరమైనది అంటే రెండు తలంపుల మధ్య జీవించడం. क्योंकि मनुष्य के बीच में जो बड़े भयानक बात है कि दो विचारों में जीवन बिताना। మనిషి ఎలాంటి వాడు అంటే దేవుడు ఉన్నాడు నమ్ముతూనే దేవుడు లేనట్టుగా బ్రతుకుతున్నాడు. और मनुष्य ऐसा है कि परमेश्वर है कि जीवन बिताते हैं, बाद में परमेश्वर नहीं है कि भी जीवन बिताते ఆయన हैं। మంచి చేస్తున్నాడు అనుకుంటూనే మానవుడు పాపం కూడా చేస్తున్నాడు. और मनुष्य समझता है कि मैं अच्छे काम करता हूँ, फिर भी वो पाप भी कर అందుకే जाता है। పాపానికి భేదం లేనట్టుగా మానవుడు పాపం చేయడానికి భేదం లేకుండా చేస్తున్నాడు. और इसीलिए जैसे पाप को कोई भेद नहीं, इसका मतलब मनुष्य भी पाप करते हुए कोई भेद नहीं रखता। కనుక మానవుడు పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? అవసరాలు. और मनुष्य को पाप करने का कारण है कि जरूरत की वजह से। మనిషిని అవసరం మానవుని పాపంలో తిరగాల్సింది. क्योंकि मनुष्य का जरूरत है, मनुष्य को पापों में गिरा అది है ఎప్పుడు కూడా చేస్తా ఉన్నది. और हर समय करते అది हैं। హత్య చేయించేలా చేస్తా ఉన్నది. हत्या भी कराता అది है అది అనంతో కొన్ని ఆటపాటల్లో తీసుకుని వెళ్తా ఉన్నది. और मजाक में भी चलाता है। కనుక మనుషులకు అవసరం అనేకమైన రీతులుగా పాపములకు ఊడిగట్టుగా ఊడిగం చేసేదిగా और చేస్తుంది. मनुष्य का जरूरत है पाप में, उसमें पाप के बंधन में हमें ले जाता है। నా పాపానికి కులము లేదు, మతము లేదు. और पाप के लिए कोई जात नहीं है, कोई मत नहीं है। అన్న పాపానికి పురుషుడు స్త్రీ అని కూడా లేదు. और पाप को पुरुष और स्त्री भी नहीं है। పాపానికి మంచి చెడు లేదు. నీ కళ్ళకు మంచిగా కనబడినా అది పాపమై మిగిలిపోయినది. और पाप को अच्छा बुरा भी नहीं है, आपकी आंखों को अच्छा दिखता है, అందుకే वो पाप ही है। అందుకని బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్తుంది. और इसलिए परमेश्वर वचन कहता है कि कोई भेद नहीं, सभी ने पाप किया। అందుకని ఒక మనుషుల ద్వారా పాపం ఎలా వచ్చిందో ఆ అందరి కొరకు మనిషి కుమారుడు లోకంలో జన్మించారని దాకా మనం చదివినాం. और एक मनुष्य के द्वारा जैसे पाप है, सबके लिए हम संसार में पापी जन्म लेते అందుకే हैं। అందరి కొరకు ఆయన పుట్టి, అందరి కొరకు ఆయన మరణించి,
అందరికీ రక్షణ అనుగ్రహించిన దేవుడే ఉన్నాడు. और इसलिए सबके लिए जन्म लिया, सबके लिए मर गया और सबके लिए उद्धार दिया परमेश्वर आया మానవుడు है। ఎలాంటి వాడంటే मनुष्य किस तरह है? 3:12 చూడండి. 3:12 में देखिए, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన అయ్యారని చెప్పాడు. और सब भटक गए और सबके सब निकम्मे बन गए। ఎలా ఉన్నారంటే ఎవరు ఉన్నారు ఇప్పుడు? అమలు. और यहाँ पे कौन है? सभी लोग। ఎవరు చేస్తున్నారు పాపము? నేను అంటే కాదు, అమలు అంటున్నాడు. और कौन कर रहे हैं वहां पर ये मैं, लेकिन सबको, మానవుని యొక్క పాపం ఎలాంటిదంటే అది పనికిమాలిందని చెప్పాడు. क्योंकि मनुष्य का पाप जो है निकम्मा है। అక్కడ ఇంకా రాసిన ఏమంటే మేలు చేయవాడు లేడు, ఒక్కడూ లేడు అని రాశాడు. और भी लिखा है भलाई करने वाला नहीं, एक भी नहीं। అన్నది ఎన్ని మంచి కార్యాలు చేయొచ్చు, కానీ నీ జీవితంలో మేలు ఉండదా? और भाई कितना भी भलाई काम करेगा तो भी चलेगा, लेकिन तुम्हारे अंदर कोई अच्छा बात है क्या? కానీ మన జీవితంలో మేలు లేకపోగా, ఇతరులకు మంచి చేయలేకపోగా, మనము ఈ లోకములో ఏకముగా పనికిమాలిన వారని చెప్తుంది బైబిల్ क्योंकि గ్రంథం. हम भलाई नहीं करते, दूसरे को भलाई भी नहीं करते, इसीलिए हम निकम्मे बन जाते हैं। కనుక అందరూ పాపం చేసినారు అని చూసాం. और इसलिए सबने पाप किया हम देखे हैं, అందరూ త్రోవ తప్పిన వారని చూసాం. और सबने मार्ग भटक गया। రోమీయుల రాసిన పత్రిక 10:16 చూడండి. रोमी की 10:16 को देखें। రోమీయుల రాసిన పత్రిక 10:16. रोमी की 10:16 అయినను అందరూ సువార్తకు లోబడలేదు. और परंतु सबने उस सुसमाचार को कान नहीं लगाया, అందరూ సువార్తకు లోబడలేదు. और सभी ने सुसमाचार को कान नहीं लगाया। సువార్తకు లోబడలేదు. और पास्टर के घर में मैं भी जन्म लेते थे, सुसमाचार को नहीं सुना। వీరిలో సువార్త వినబడుతున్నప్పుడు వాళ్ళు సువార్తకు లోబడలేదు. और गली में सुसमाचार सुनाई देता था, फिर भी किसी ने नहीं सुना। ఒక మంచి సువార్త ఉన్నది, దేవుడి మాటలు వింటావా రా అంటే నేను రాకుండా పోయినానే. और अच्छा सुसमाचार दे रहा है, परमेश्वर वचन दे रहा है, आओ कि बोल दे కనుక మన జీవితంలో పాపం ఏదైనా ఉన్నదంటే దేవుడి యొక్క సువార్తను వ్యతిరేకించడం, దాన్ని అడ్డుగా మనం స్వీకరించలేకపోవడమే. हमारे अंदर पाप है कि परमेश्वर ने सुसमाचार को ठुकराया और उसको अंगीकार नहीं किया। కనుక ఈ లోకంలో మానవుడు పాపం ఎంతగా చేస్తుంటే వాకిట పాపము పొంచి ఉన్నదని చెప్పాడు ఆది కాండంలోనే. उत्पत्ति में इस तरह लिखा है कि मनुष्य इतना पाप कर रहा है, उसके आंगन में पाप जो है लगा हुआ है। పాపం ఎక్కడ లేదు, నీ ఇంటి వాకిట ఉన్నది. और पाप कहीं भी नहीं, तुम्हारे द्वार के गुम्मट में है। పాపం ఎక్కడ లేదు, నీ హృదయపు వాకిటనే ఉన్నది. पाप कहीं पे तुम्हारे हृदय के दरवाजे में है। ఆ పాపం ప్రవేశించిన తోడనే ఆది మానవుడు హత్య చేస్తున్నాడు. और उस पाप प्रवेश करने से आदि मनुष्य जो है हत्या करते हैं। మనుషుల్లో స్వార్థము, మనుషుల్లో విపరీతము, మనుషుల్లో వాళ్ళు వావి వర్షాలు లేకుండా ఈ లోకంలో పాపం చేస్తూ బ్రతుకుతున్నారు. मनुष्य जो है कोई स्वार्थ नहीं रखते हुए, विरुद्ध रखते हुए संसार में पाप करते आ रहे हैं। కనుక మేలు చేయవాడు లేడు, ఒకడు లేడు. और इसलिए भलाई करने वाला कोई नहीं, एक भी नहीं है। అన్న మనందరం ఒకరినొకరు ఎంత ప్రేమించుకున్నాం ఎందుకో తెలుసా? కేవలం యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి. और हम एक दूसरे से प्रेम करते हैं, इसका मतलब ये है कि केवल प्रभु यीशु मसीह के द्वारा ही कर रहे हैं। నేను వచ్చి మిమ్మల్ని హగ్ చేస్తున్నానంటే కారణం యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి. अगर मैं आपके पास आकर गले लगाऊं तो मैं केवल प्रभु यीशु मसीह के कारण। మీరెవరో మాకు తెలియకపోయినా, ముఖాలు తెలియకపోయినా, మీ జీవితాలు తెలియకపోయినా, మీ బ్రతుకు తెలియకపోయినా, మనందరం ప్రభువుల ఏకముగా కూడుకొని ఇప్పుడు దేవుడు మహిమపరుస్తున్నామంటే యేసు క్రీస్తు ప్రభు వల్ల మాత్రమే. आप कौन है मैं नहीं जानता हूँ, आपके जीवन क्या है मैं नहीं जानता हूँ, आपकी बुक क्या है हम नहीं जानता हूँ, लेकिन प्रभु यीशु मसीह के कारण जो है हम आपके पास आकर गले लगाते हैं। అలాంటి మనం ఏం చేసాం తెలుసా? ऐसे मनुष्य ने हम क्या किए थे? రోమీయుల రాసిన పత్రిక 11:31-32 చూద్దాం. रोमी की 11 इसके 31 और 32 वचन में देखते हैं। 32 ఒకటే చదువుతాం, టైం లేదు. 32. అంతటా కరుణా చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో నుండి మూసివేసి బంధించి ఉన్నాడు. और क्योंकि परमेश्वर सबको आज्ञा का उल्लंघन का बंदी बनाकर रखा ताकि सब पर दया करे। అందరూ అవిధేయులని చెప్తుంది బైబిల్. और परमेश्वर वचन कहते हैं सबने आज्ञा का కనుక उल्लंघन పాపం किया। ఎలా వచ్చింది లోకంలో? और पाप किस तरह संसार में आया? పాపం ఎలా వచ్చిందంటే లోకంలో నిజాన్ని దాచి వచ్చింది. और पाप संसार में इस तरह आए कि सच्चाई को छुपा के आई। అలా పాపం ఈ లోకంలో నిజాన్ని దాచి వచ్చినది. और भाई पाप जो है सच्चाई को छुपाते हुए पाप आई। అందుకని ఆదిలో మానవుడు పాపం చేసేటప్పుడు చేయడానికంటే ముందుగా సర్పము ఆది మానవుడితో ఒక ప్రశ్న వేసింది. और आदि मनुष्य जो है पाप करने से पहले सर्प जो है मनुष्य को सवाल किया, ఇది నిజమా? ये सच्ची है क्या? అది నిజమే అని ఆది ఆదాము అంటే ఎంత బాగుండేదో కదా. अगर आदि आदम इस तरह कहेगा और सच्ची है कि कहे तो कितना अच्छा रहता था। కానీ మానవుడు అలా చెప్పలేకపోగా నిజాన్ని ధైర్యాన్ని బట్టి తన లోకంలో పాపం చేస్తున్నాడు. और मनुष्य इस तरह नहीं कहा, सच्चाई को छुपाए इससे पाप संसार में प्रवेश हुआ। అందరూ మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు నిజాన్ని దాచి చేస్తున్నారు. और सभी लोग समझते हैं कि हम अच्छा कर रहे हैं, लेकिन हम सब कुछ सच्चाई మనుషుల్లో సత్యం లేదు, మనుషుల్లో నిజం లేదు, మనుషుల్లో నిజాయితీ లేదు. क्योंकि मनुष्य में सच्चाई नहीं है और धार्मिकता नहीं है, सच्चाई भी नहीं है। కనుక ఏ నిజాన్ని అయితే మానవుడు దాచినాడో ఆ నిజాన్ని బట్టి అవిధేయత చేసి దేవునికి దూరమైనాడు. और जो सच्चाई को मनुष्य ने दबाकर
आज्ञा का उल्लंघन करके परमेश्वर से विरुद्ध बन गए। ఈ రాత్రి మనందరం పాపం చేసినామని మనం అర్థం और చేసుకోవాలి. इस रात के समय हम सभी लोग पाप के इस बात को समझना है। ఎవరో తప్పిన వారు మనం అర్థం हम सभी చేసుకోవాలి. लोग मार्ग बटेंगे समझना है। మనము సువార్తకు లోబడిన వారు మనం అర్థం हम सभी చేసుకోవాలి. लोग सुसमाचार का माना नहीं है। అంతేకాదు మనందరం కూడా అవిధేయత స్థితిలో ఈ లోకంలో నిజాన్ని దాచి బ్రతుకుతున్నాం. और हम सभी लोग जो है आज्ञा का उल्लंघन करके सच्चाई को छुपाते आए हैं। గ్రామాల్లో చూడండి, ఇళ్ళలో చూడండి, ఎలాంటి కుటుంబాలైనా కూడా ఎవరో ఒకరి ఖచ్చితంగా కుటుంబాల్లో బైబిల్ అయితే ఉన్నది. और ग्राम में भी देखो कि कहीं पे भी जगह देखेगा तो कहीं किसी न किसी के घर में बाइबल रहता है। కనుకనే ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, కానీ అంగీకరించడానికి మనస్సు లేదు. हर एक जन जानता है प्रभु यीशु मसीह सच्चा परमेश्वर है, लेकिन ఆ उसको मानने के लिए मन नहीं है। కనుక ఆ మనస్సును అనుగ్రహించడానికి లోకానికి ప్రభు వచ్చినాడు. और उस मन को देने के लिए प्रभु यीशु मसीह అందుకని आता है। అవిధేయత స్థితి నుంచి మనం విమోచించడానికి ఆయన లోకంలో దిగి వచ్చినాడు. और इसलिए उस आज्ञा को उल्लंघन से बचाने के लिए प्रभु यीशु मसीह सामने आया అందుకని है। మనపై ఒక దోషారోపణ మోపబడి ఉంది. और हम पर जो है निंदा लाया गया। ఈ సమాధానం పడలేదు, కానీ రోమిలకు పత్రిక 3:9 అన్నాడు, అందరిపై దోష ఆరోపణ చేయబడి ఉన్నది అని. और रोमी की 3:9 में लिखते हैं सबके ऊपर निंदा डाला गया है। ఒకరిపై కాదు, అందరిపై ఉన్నది ఇప్పుడు అది. और एक पर नहीं, सबके ऊपर दोष लगाया దోషారోపణ गया। అందరిపై ఉన్నది. और दोष सबके ऊपर लगाया गया। కనుకనే మనం ఈ లోకంలో మనం దోషారోపణతో జీవిస్తున్న వారమే. और इस संसार में हम लोग जो है दोष लगाए और जीवन जिताते हैं। అంతేకాదు అందరూ కూడా దేవుని మహిమను కోల్పోయినారు. और सभी लोग इतना नहीं परमेश्वर की महिमा को खो दिए। కనుక మనం అర్థం చేసుకోవాలంటే అందరూ పాపం చేసినారు, और इसका मतलब हम इस बात को समझना है कि हम सभी लोग पाप किए हैं। అందరూ త్రోవ తప్పిన और వారైనారు, सभी लोग मार्ग भटक गए हैं। అందరూ సువార్తకు లోబడలేదు, और सभी लोग सुसमाचार को आज्ञा అందరూ पालन అవిధేయులై జీవిస్తా और ఉన్నారు. सभी लोग आज्ञा का उल्लंघन करते हैं అందరిపై దోషారోపణ ఉన్నది. और सबके ऊपर दोष लगा चुके हैं। అందరూ కూడా దేవుని మహిమను కోల్పోయినారు. और सभी लोग परमेश्वर की महिमा को खो दिए। చివరికి మనం ఏం చేస్తామంటే ఆ రోమిలకు పత్రిక 5:12 చూస్తే అందరిపై మరణము సంప్రాప్తమైనను అని చూస్తున్నాం. आगे हम देखते हैं कि सब मानव के ऊपर जो है मृत्यु आया है। కనుక ఈ లోకంలో పాపం ఎలా వచ్చిందో అలాగే మనము కూడా అందరికీ సంప్రాప్తమైనది. और इस संसार में जिस तरह पाप आया उस तरह सब मनुष्य के ऊपर मृत्यु भी आई है। ఏ మరణమైతే మానవుడు జయించలేకపోతున్నాడో ఆ మరణం నుంచి మానవుని జయింపు చేయడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన పాప శరీర ఆకారంలో ఈ లోకంలో ఆయన జన్మించిన और వాడు. जिस मनुष्य जो है उस पाप के ऊपर मृत्यु के ऊपर जय नहीं पा रहे थे, उस मृत्यु के ऊपर जय पाने के लिए परमेश्वर इस संसार में पाप ही बनकर आए हैं। కనుక ఆ మరణమును జయించడానికి, ఆ మరణ శాస్త్రమును చంపడానికి, ఆ మరణ శాస్త్రము రాసిన వాడే ఈ లోకంలో ఆయన జన్మించి ఆయన మరణించి మనపై ఉన్న మరణ శాస్త్రాన్ని కొట్టివేసినాడు. और हम देखते हैं कि जिस मृत्यु के ऊपर जय पाने के लिए और मनुष्य के धर्मशास्त्र जो लिखा गया था उसको निकालने के लिए प्रभु यीशु मसीह संसार में आए। కొలస్సీలకు రాసిన పత్రిక कुलुस्सी की किताब, కొలస్సీలకు 2వ అధ్యాయం कुलुस्सी की दूसरा अध्याय 13, 14, 15 వచనాలు కలిసి నేను చదువుతున్నాను. 13, 14, 15 वचन मिलता है, पढ़िए। మరియు అపరాధములను శరీరము సున్నతి పొందకపోవుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మా మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో శిలువ కొట్టి దాని మీద చేవరక్తను తుచ్చివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలుగా చేసి శిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచిన. 2వ అధ్యాయం 13, 14, 15. कुलुस्सी के दूसरा अध्याय 13, 14, 15 वचन को हम अभी देखे थे। उससे तुम्हें भी जो अपने अपराध और अपने शरीरों की कतना रहित दशा में मुर्दे थे उसके साथ जिलाया और हमारे सब अपराधों को क्षमा किया और विधियों का वह लेखा जो हमारे नाम पर और हमारे विरोधों के बिठा डाला था और उसे क्रूस पर किलो के जगह और सामने से हटा दिया। కనుక మనపై ఏదైతే ఆ మరణ శాస్త్రముగా ఉన్నదో దాన్ని ఆ కలవరసుల్లో ఆయన మేకులతో కొట్టివేసినాడు. और जो मृत्यु का दंड हमारे ऊपर आया था उसको प्रभु यीशु मसीह ने उस कलवरी क्रूस पर कीले मारने के द्वारा निकाल చాలా दिया। మంది యేసుక్రీస్తు శిలువ మరణాన్ని చాలా హేళన చేస్తుంటారు. और कई लोग जो प्रभु यीशु मसीह का मृत्यु को जो है कटे मजाक में करते हैं। ఎందుకంటే ఆయన అంతగా మరణించినాడని, और क्यों इस तरह प्रभु यीशु मसीह मर गया అంతగా మరణించిన అవసరమా అని, और इतना मरने की क्या जरूरत అంత है శిక్ష అవసరం, అంత శిక్ష భరించడం అవసరమా? और इतना दंड सहना जरूरी है क्या? అది అవసరమే. और सही जरूरी అది है। అవసరం నీకు తెలియకపోవచ్చు, కానీ దేవాలయానికి తెలుసు నీ విషయమైన ఆ శిలువ మరణం ఆ కుమారునికి అవసరమని దేవునికి తెలుసు. और परमेश्वर इस बात को जानता है, तुम नहीं जानते, लेकिन परमेश्वर इस बात को जानता है तुम्हारे लिए, तुम्हारे मृत्यु के कारण, तुम्हारे पाप के कारण उसे सहना जरूरी నీ है। పిల్లలకి ఏం కావాలో నీకెంత బాగా తెలుసు. और जिस तरह तुम्हारे बच्चों को क्या चाहिए तुम जैसे जानते हो, అలాగే ఆయన మనల్ని పుట్టించాడు కనుక మన తండ్రికి తెలుసు మనకి ఏం కావాలో. और क्योंकि
परमेश्वर हमें जन्म दिया इस वजह से फिर हमारा पिता जानता है हमें क्या जरूरत है। నీకు తెలియకపోవచ్చు నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు. और आप नहीं जानते आप मर जाएंगे तो नरक में जाओगे। కనుక మనకు తెలియని విషయాన్ని తెలియజేసి అయ్యా ఇదిగో నువ్వు ఇలా బ్రతుకుతున్నావు, నువ్వు ఇలా బ్రతికితే నువ్వు నరకానికి వెళ్తావని తెలియజేసిన నిజ దేవుడై ఉన్నాడు. और हमारा परमेश्वर इतना सच्चा परमेश्वर जो बात को हम नहीं जानते उसको बताकर इस बात को कहता है कि तुम मर जाओगे तो नरक में जाएंगे। इसलिए सच्चा నిజంగా परमेश्वर మనం చూసాం మన దేవుడు ఆయన వాది నుండి రహస్యముగా ఏది మాట్లాడేవాడు కాదని మనం చూసాం. और अब तक हम देखें कि हमारा परमेश्वर जो है आदि से कोई भी राज की बात ऐसे नहीं कहता है। ఈ రాత్రి మనం సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటిస్తున్నాం. और इस रात के समय जो क्रूस पर चढ़ा गया परमेश्वर मसीह को प्रचार कर रहे हैं। మనందరి కొరకు మరణించిన వాడి కొరకు మేము ప్రకటిస్తున్నాం. और हम सब के लिए जो मर गए उनके लिए మన కొరకు प्रचार कर रहे हैं। మన కొరకు మన పాపముల కొరకు మనము చేసిన అందరము చేసిన దాని కొరకు ఆయన కలువరిలో ఆయన క్రయము చెల్లించిన వాడై ఉన్నాడు. और हमारे सारे पापों के कारण परमेश्वर मसीह उस कलवरी क्रूस पर दाम देते आए। రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. रोमी के 8 अध्याय 32 वचन को देखते రోమిల हैं। రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. रोमी के 8 का 32 31వ వచనం 32వ వచనం. ఇట్లుండగా ఏమవుతుంది చెప్పండి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? अतः हम इन बातों के विषय में क्या कहें? यदि परमेश्वर हमारे और तो हमारा विरोधी कौन हो सकता है? మనం విమోచించడానికి మన దేవుడు మనతో ఉంటే ఎవరు మనకు అవసరం చెప్పండి? हमें छुटकारे देने के लिए प्रभु हमारे साथ మనకి है। ఏది అవసరం లేదు, ఏది మీతో విరోధం లేదు. और कोई भी हमारे विरुद्ध नहीं होगा। ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నువ్వు రక్షణ పొందడానికి ఎవరు నీకు విరోధి కాదు. और इस रात को इस बात को समझना है कि तुम्हारे उद्धार देने के लिए कोई भी विरोध नहीं है। ఈ రాత్రి ఒక సాక్ష్యం చెప్తాను. और इस रात को गवाही दूंगा। ఒక బ్రదర్ నేను కలిసిన రీసెంట్ గా కూర్చున్నాను. आलकुस में एक भाई को मैं मिला వాళ్ళ భార్య హైందవురాలు, और उसके पत्नी जो है हिंदू घराने के తల్లిదండ్రులు హైందవులు. और माता पिता भी हिंदू కానీ घराने के। వచ్చినంత ప్రభు వాక్యం ఆయనతో మాట్లాడుతూ ఉంది. और यहाँ पे आने के बाद प्रभु के वचन से ఆ बातें తర్వాత करता है। మంచిగా ఉద్యోగంలో స్థిరపడ్డాడంట. और उसके बाद में अच्छा नौकरी में स्थिर हो गया జీవితం బాగుందన్నాడు. और उसका जीवन अच्छा हो गया। అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. और उसने पूछा कि मैं उद्धार पाने के लिए क्या ఆయనకి करूं? సత్యవాక్యం తెలియజేయబడినప్పుడు అయ్యా నేను బాప్టిజం తీసుకొని దేవుని స్థిరంగా ఉంటాను అన్నాడు. और जब एक सच्चा वचन दिया तो तभी उसने कहा कि मैं बाप्तिस्म लेकर అంతా బాగా చెప్పాడు. और सब अच्छा कहा। నేను అడిగాను మీ ఇంట్లో ఉన్న ప్రభు నమ్ముకున్నారా అని. और तभी मैंने पूछा तुम्हारे घर में हाँ, कोई ఎవరు लड़की లేరు है? అన్నాడు. उसने कहा कि नहीं। అయితే మనం ఎలా బాప్టిజం ఇవ్వాలి, ఎవరు లేరే. और उसने कहा कि मैं किस तरह बाप्तिस्म दूं कि आप ఇమ్మీడియట్ గా బ్రదర్ అంటే నేను ప్రభు నమ్ముకున్నాను, నాకు అడ్డు ఎవరు అన్నాడు. और उसने कहा कि मैं प्रभु को ग्रहण किया तो मेरे बीच में कौन आ सकता है? నిన్ననే 50వ యానివర్సరీలో ఆయన బాప్టిజం ఇస్తున్నాడు. मेरा कैसा मिलता और उसने जो है 50वें वर्ष में उसने बाप्तिस्म నువ్వు दिया। దేవుని దగ్గర రావడానికి ఎవరు అడ్డు లేరు అన్నది అర్థం చేసుకో. तुम इस बात को समझना है कि परमेश्वर के पास आने के ఈ लिए రాత్రి तुम्हें ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడని వాగ్దానం ఇస్తున్నాడు. परमेश्वर इस रात को वाचा देता है कि परमेश्वर तुम्हारे पक्ष में ఏ है। పాప విషయమైతే మనం దేవుడు లేకుండా జీవిస్తున్నాము, దేవుని కలిగి కూడా లేకుండా కూడా జీవిస్తున్నాము. అయితే ఈ రాత్రి ప్రభు నీ పక్షాన ఉన్నాడని వాగ్దానం और చేస్తున్నాడు. जिस पाप के विषय में परमेश्वर रहकर भी नहीं है कि जीवन बताता आज रात के समय प्रभु आपके నీ पक्ष में స్థితి है। ఏమైనా కావచ్చు, నీ గతి ఏమైనా కావచ్చు, నీ కుటుంబం ఎలా ఉన్నా పర్వాలేదు. ఈ రాత్రి ప్రభు నీ హృదయాన్ని కోరుకున్నట్లయితే ఇదిగో ఆయన హృదయమును తలుపు ఎదుట ఆయన నిలిచి ఉన్నాడు, ఆయన తలుతూ ఉన్నాడు. और आज रात के समय तुम्हारा जीवन किसी भी तरह हो तो भी परमेश्वर आपके हृदय के द्वार पे आकर खटखटाता है। ప్రభువా, నేను నీ కుమారుని, నీవు నాకు కావాలని ప్రభు కోరుకో. परमेश्वर कहता है कि मैं तू मेरा पुत्र है, तू मुझे चाहिए। అయ్యో నిజమే ప్రభువా, నేను పాపం చేత మరణిస్తే నేను నరకానికి వెళ్తా, ఈ సత్యము తెలియక ఈ లోకంలో బ్రతుకుతున్నాను. और ये भाई इस संसार में पापी जीवन बिता रहे हैं, प्रभु ये सच्चा बात मुझे प्रकट करे। అయితే 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెలితీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమానంగా మనకు ఎందుకు కలిగినవాడు అన్నట్లుగానే తన కుమారత్వం మనకు అనుగ్రహించినాడు. और जिसने अपने निज पुत्र को भी रख नहीं छोड़ा परंतु उसे हम सब लोगों के लिए दे दिया और उसके साथ हमें और भी कुछ क्या नहीं देगा। जिस तरह हम हमारे लिए प्रभु देते आएगा। నిన్ను నన్ను తన స్థానంలో అనుగ్రహించి తన పక్షముగా నిలిపి తన కుమారునిగా చేర్చుకోవడానికి ఆ దేవాది దేవుడు మన కొరకు ఈ లోకంలో జన్మించినాడు. और इसलिए परमेश्वर उनके स्थान में रखने के लिए प्रभु को प्रभु हमारे लिए दे दिया है। అంతేకాదు ఆయన మనం చూస్తే అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం అన్నాడు, పునరుద్ధానం ఉంటకు మనందరికీ కూడా ఆధారము కలుగజేసిన వాడు ఆయనే. और प्रेरितों के 17 अध्याय 31 वचन में कहा कि पुनरुद्धान देने के लिए परमेश्वर ही हमारा सहारा है। యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించితే ఈరోజు మనందరికీ ఉండేవాళ్ళం కాదు. और परमेश्वर मसीह अगर मर जाएगा तो हम परमेश्वर हम यहाँ पे नहीं रहते थे। ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక మనం ఇంట్లో కూర్చున్నాం. और परमेश्वर मसीह मरकर फिर से जी उठा इसलिए हम यहाँ पे बैठे ఆయన हैं। మరణంలో మనకి రక్షణ కలిగి ఉన్నది. क्योंकि उसके मृत्यु में हमारे लिए उद्धार ఆయన है। మరణించి తిరిగి లేకపోవడంతో మన
हुआ, इसलिए हमारा आत्मा को आशा दिया है। నువ్వు మరిస్తే ఆ మట్టిలో కాదు, ఆ యొక్క నరకంలో కాదు, కానీ ఆయనతో పాటు పరలోకంలో ఉంటామని పునరుద్ధాన సంబంధమైన శుభ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనకు అనుగ్రహించినాడు. और प्रभु ने हमें, प्रभु यीशु मसीह ने हमें ये दिया है कि जब हम मर जाएंगे तो फिर से पिता के साथ उस पुनरुत्थान के अनुभव में परलोक राज्य में हम जाएंगे। నేను చాలా సార్లు మీతో కూడా చెప్పుకుంటాను. और कई बार इस बात को मैंने आपको ఆ कहा। రోజు షిల్లాంగ్ బయలుదేరి వెళ్ళినా, और एक बार मैं शिलोंग में गया था కొండల మధ్య ప్రయాణం, और पहाड़ों के बीच में यात्रा ఆ कर रहा था కొండల మధ్య ప్రయాణంలో వెనకాల షేరింగ్ క్యాబ్ లో వెళ్తా ఉన్నాను. और उस पहाड़ों के बीच में शेयरिंग कैब में जा रहा था వెనకాల ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. और पीछे दो लोग बैठे थे। నన్ను చూసారు, ఇది మామూలు కాదు అనుకున్నాడు, ఎందుకంటే నేను సౌత్ ఇండియా, అదే నార్త్ ఇండియా. क्योंकि वो मुझे देखा और उसने समझा कि ये साउथ इंडिया के हैं, क्योंकि वे लोग नॉर्थ इंडिया के थे। నేను నన్ను అడిగారు, మీరు ఎవరు ఏంటి అడిగారు. నేను పాస్టర్ మీదకి షిల్లాంగ్ పోతున్నా వాక్యం చెప్పడానికని. और तभी मुझे पूछा कि तुम कौन है, तो मैंने कहा कि मैं पास्टर हूँ, शिलोंग में నేను ఎప్పుడైతే जाने పాస్టర్ అన్నానో వాళ్ళందరికీ ఎక్కలేని డౌట్లను వచ్చేసి ప్రశ్న వెంబడి ప్రశ్న వేస్తా ఉన్నారు. और जब मैं पास्टर कहा था तभी उन लोगों ने मुझे सवाल करने लगा అన్ని ప్రశ్నలు చెప్పడానికి సమయం లేదు ఇప్పుడు. और सभी सवाल करने నేను ఒకటే అడిగినా, ఇప్పుడు నేను ఒకటే వాళ్ళు అడిగిన అంత డిస్కషన్ లో కూడా ఈ కారు అమాంతంగా లోయలో పడి వాళ్ళందరూ చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా అని అడిగిన. और तभी मैं इनको एक सवाल पूछा, अगर एक गाड़ी अगर इस तराई में गिर जाएगा तो आप सभी लोग कहाँ पे जाएंगे? నేను అన్నాను, అలా నాతో చెప్తున్నారు, మేము మాకేం తెలుసు, ఎక్కడ చచ్చిపోయి అక్కడే ఉంటామన్నారు. और तभी उन्होंने कहा कि तभी भाई को पूछने लगे कि अगर मैं जहाँ पे गिर जाएंगे वहीं पे पड़ा रहेंगे। కానీ నేను చెప్పాను, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు అన్నాను. और तभी मैंने कहा कि अगर मैं मर जाऊंगा कहाँ पे जाऊंगा? ఎక్కడికి వెళ్తామని అడిగాను. और तभी उन्होंने मुझे నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తానని చెప్పిన. और मैंने कहा कि सचमुच मैं स्वर्ग में ఏమో जाऊंगा। అంత ఖచ్చితంగా చెప్తున్నా, ఇల్లు చూసి వచ్చావా అన్నారు. क्या तुम की अच्छी तरह बताती हो, क्या तुम जाकर आए हो? ఆ రాత్రి నేను వాళ్ళ విషయం చెప్పాను. और साथ में मैंने एक बात నేను कहा చూడలేదు, కానీ చూసి వచ్చిన వాడు నాతో చెప్పాడు. और मैंने जाकर तो देखा नहीं, लेकिन मुझे मैं जो जाकर देख के आया वो मुझे बताया। ఆయన మన ప్రభు యేసు और वही परमेश्वर मसीह हमारा। కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. और आंखें बंद कर प्रार्थना करेंगे। ఈ రాత్రి సత్య సువార్త విన్నాం. और रात के समय सच्चा सुसमाचार सुने हैं। మనందరం పాపం చేసామని దైవజనులకు తెలియజేస్తాం. परमेश्वर का वचन कहता है कि हम सभी लोग पाप किए हैं। నువ్వు ఎలాంటి వాడు నీ హృదయానికి తెలుసు. और आप कैसे हैं, आपको परमेश्वर को हृदय जानता है। నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావో నీ హృదయానికి తెలుసు. और आप जिस तरह परिस्थिति में जी रहे हो, आपका हृदय आप जानते हो। అయ్యా, ఈ పాపం జీవితం మనకు అవసరం లేదని నిర్ణయం తీసుకో. और इसीलिए इस पाप की जीवन हमें जरूरत नहीं है कि ఈ इस पाप అబద్ధపు को జీవితం మనకు అవసరం లేదని నిర్ణయం తీసుకో. और इस तरह का जीवन नहीं है कि आप निर्णय ले। సత్యవంతుడు నిజమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు జన్మించాలని తెలుసు. और सच्चा परमेश्वर जो परमेश्वर मसीह जो आपके लिए जन्म लिया ఆయన है, నీ కొరకే మరణించాడు. वो आपके लिए मर गया ఆయన है। మన పాపముల కొరకే మరణించాడు. वो हमारे पापों के అయ్యో, लिए కలవరసిందాడు మేకలు కొట్టుకున్నారు. और कल उसको किले मारे गए ఆయన తలకు ముళ్ళకేయడం పెట్టినారు. और सिर के सिर पे मुकुट అయ్యో, ఆ ఎండకు చిల్లం ఎక్కువ ఆయన కలవరసిందాడు దునబడి ఉన్నాడు. और उसको जो है उसके पीठ जो है वो उस धूप में लगाए गए थे। ఆయన మరణించినా కూడా ఆయన మరణించాడా లేదని చెప్పి రక్తంలో నింపుకొని పొడిచారు. और जो मृत्यु चाह लिया था हमारे लिए, రక్తము నీరు కారునంతగా నీ కొరకు ఆయన బంధించాడు. और लहू बहाए जैसा आपके मेरे लिए ఆయన चाह लिया। ఆయన మరణంలో మనకు జీవన और అనుగ్రహించాడు. उसकी मृत्यु में हमारे लिए जीवन दे दिया है। ఆయన మరణించి తిరిగి లేచిన ద్వారా మనకి నిరీక్షణ అనుగ్రహించాడు. और मृत्यु सहकर फिर से जीव का इसके लिए हमारे लिए आशा देते आया। నిత్య జీవము అనే నిరీక్షణ అనుగ్రహించాడు. और अनंत जीवन का आशा में देते आया। ఈ రాత్రి మన కొరకు మరణించిన, మన కొరకు తిరిగి లేచిన ప్రభువుని అంగీకరించినావా? इस रात के समय हमारे लिए जो मर गया प्रभु के लिए, आप अपने प्रभु को ग्रहण किया क्या? నువ్వు గాయపడిన చాచిన చేతులతో ఆయన పిలుస్తున్నాడు. और घायल हुआ हाथों से प्रभु आपको बुलाता నా है। కుమారుడా, ఇంకెంతకాలం నువ్వు పాపంలో ఉండిపోతావు? और मेरे पुत्र, आप कब तक आप इस पाप में रहोगे? ఇప్పటికైనా అర్థం చేసుకో, పాపంలో నుంచి జీతం మరణమని. और आप अभी भी समझ लोगे पाप की मजदूरी ఆ मृत्यु है। మరణం నుంచి నరకం నుంచి తీసివేయబడంటే యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవము మార్గము కలిగిన వాడు. और उस मृत्यु और नरक से निकाला है केवल प्रभु यीशु मसीह मार्ग है। ఆ ప్రభువుని అంగీకరించడానికి చిన్న ప్రార్థన హృదయంలో. और उस प्रभु को ग्रहण करने के लिए छोटे प्रार्थना आपके मन में करें। ప్రభువా, నేను పాపం, हे प्रभु, मैं पापी हूँ, నా పాపాన్ని క్షమించు. मेरे पाप को क्षमा करें। నేను నీ కొరకు జీవిస్తాను. मैं आपके लिए जीऊंगा। నీవేలా దేవుడిగా జీవిస్తాను. और तू ही मेरा परमेश्वर के लिए కుమారుడిగా जीऊंगा। జీవిస్తాను. मैं तुम्हारा నువ్వు प्रतिनिधि అనుగ్రహించిన సత్యమైన మార్గంలో నేను జీవిస్తాను. और तुमने जो सच्चा मार्ग देखा है उसमें चलूंगा। అప్పుడు నేను ఎన్నో కుండలు కొట్టలు తిరిగినాను, ఆ రక్షణ ఇంత సులువుగా నాకు అనుగ్రహించినావా? और मैं कई बार पहाड़ों में गिरा, लेकिन मुझे उद्धार तो इतना आसानी से प्रभु आपने दिया। క్రైస్తవులు ఏదో చెప్తున్నారు, కానీ నా కొరకు జన్మించావా ప్రభు నాకు తెలియదు. और मसीह लोग इस तरह कहते हैं, लेकिन प्रभु मेरे लिए आपने जन्म लिया क्या? రాత్రి ప్రభు నీ కొరకు జన్మించి మరణించి తిరిగి లేచాడు నమ్మినట్లయితే
చిన్న ప్రార్థన, చిన్న తీర్మానం మీ హృదయంలో చేసుకో. इस रात के समय आपके लिए प्रभु जन्म लिया, मर गया, फिर से जी उठा, तो एक छोटी सी प्रार्थना आपके मन में ఇదిగో करें। ఇందాకే మనం ఒక సాక్ష్యాన్ని కూడా విన్నాం. और अब तक जो गवाही को भी सुने, రక్షణ లేకముందు ప్రభువుని అంగీకరించే ముందు ఆ యొక్క ప్రజల యొక్క జీవితం ఎలా ఉందో మీరు విన్నారు. और प्रभु को ग्रहण करने से पहले उनका जीवन किस तरह था। రక్షించిన తర్వాత ఎంత ఆనందంగా బ్రతికాడు ప్రభు, ఎంతగా ఆయన దీవించాడో మీరు చూస్తున్నారు. उद्धार पाने के बाद कितना आनंद से जीवन बिताया, कितना प्रभु ने उसका आशीष देते आया। ఒక పరలోక ఆనందము నీ జీవితంలో అనుగ్రహించడానికి ఒక చిన్న నిర్ణయం నీ హృదయంలో తీసుకో. और इस स्वर्गीय आनंद को आपके जीवन में आने के लिए एक छोटी सी प्रार्थना आपके मन में అందరూ करें। కనిపిస్తారు. आप सभी लोग आपकी आंखें बंद ఈ करें। రాత్రి ఆ తీర్మానం తీసుకున్న వాళ్ళు మీలో ఉన్నట్లయితే కుడిహస్తం పైగా వచ్చి आज रात के समय कोई भी ऐसा निर्णय लेगा तो अपने दाहिने हाथ ऊपर उठाए। దేవుడిని దీవించుకుంటారు. प्रभु आपको आशीष करे। ఇంకా ఎవరైనా తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? और कोई निर्णय लेने के लिए तैयार है क्या? మీ కుడిహస్తం పైగా వచ్చి आपके दाहिने हाथ रखें। ఒక చిన్న ప్రార్థన. एक छोटी सी प्रार्थना ప్రభు, करें। నా కొరకు నువ్వు జన్మించినావా? हे प्रभु, आप मेरे लिए जन्म लिया क्या? అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, हे प्रभु, मैं आपके लिए जीवन बिताऊंगा। కుమారుడిగా జీవిస్తాను, मैं आपके पुत्र के लिए जीऊंगा నిజముగా జీవిస్తాను, और सच्चाई से जीऊंगा। నీ కొరకు నేను బ్రతుకుతాను. వచ్చిన आपके लिए मैं जीऊंगा कि एक छोटे से నా निर्णय लेके, నా పాపాన్ని సన్నిధానంలో విడిచిపెడతాను. और मेरे पापों को आपकी उपस्थिति में छोड़ देता हूँ। చిన్న ప్రార్థన. छोटी सी నీ प्रार्थना। హృదయంలో ఆహ్వానించు. और प्रभु को आपके हृदय में निमंत्रण दे। ఒక బ్రదర్ చేయగలరు, ఇంకెవరైనా ఈ తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? और एक भाई ने तो हाथों पर करके दिखाया, और कोई है कि जो अपने जीवन में निर्णय लिया। బ్రదర్, దేవుడిని దీవించుకుంటారు. प्रभु आपका आशीष करे। ఇంకా ఎవరైనా उన్నారు? और कोई है क्या? రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానం ప్రభు కొరకు మీరు తీసుకో. आज रात के दिन प्रभु आपसे बातें करेंगे। छोटी सी प्रार्थना, एक निर्णय का प्रार्थना आप करें। ప్రభుని అంగీకరించిన వారు ఉన్నట్లయితే प्रभु को ग्रहण किया है तो ఇక నువ్వు పాపం చేయకమని ఆ స్త్రీతో చెప్పినట్లుగా మనం దేవుని కొరకు ఆయన మహిమగా మనం ఎల్లప్పుడూ జీవితాం. और जिस तरह प्रभु यीशु मसीह ने स्त्री को आके आपसे लेकर पाप नहीं करा, उस तरह प्रभु के लिए हम उनकी महिमा के लिए जीवन बिताएं। ఇంకా ఎవరైనా తీర్మానం తీసుకున్నట్లయితే ఆఖరి పిలుపునిస్తున్నారు. और कोई भी ऐसा निर्णय लेगा तो आखिरी में आपको बुलाते हैं, हाथ ऊपर करके बताएं। మీరు చేయగలడానికి ఎత్తకపోయినా పర్వాలేదు, మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. अगर आप हाथ ऊपर नहीं दिखा रहे हैं तो भी चलेगा, लेकिन आपके मन में प्रभु के लिए एक निर्णय का प्रार्थना ले लें। ప్రార్థన దీవితో ఉందాం. प्रार्थना के द्वारा हम समाप्त కాలేజ్ ప్రార్థన చేస్తాను, దీవించేస్తాను. प्रार्थना करेंगे। ప్రేమగల జీవగురుడు మా పరలోక తండ్రి, ప్రేమైన ప్రభు, మరొకసారి మా సన్నిధికి ఈ యొక్క సోనాపూర్ క్యాంపులో ఈ విధంగా రాగలగడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు యొక్క మరణ దినం, మరణ పునరుత్థానం గురించి, భూస్థాపన పునరుత్థానం గురించి ప్రభు మరి మేము జ్ఞాపకం చేసుకునగలడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రభా, మీరు మా కొరకు ఈ లోకంలో జన్మించి మమ్మలను ఈ యొక్క మరణము నుంచి, ఆ యొక్క శాపము నుంచి విడిపించడానికి మీరు ఈ లోకంలో మానవునిగా పుట్టి ప్రభువా మరి మీరు శిలువలో మరణించినందుకు మమ్మల్ని మీరు తగ్గించుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. అందును బట్టి దూరం అయిపోయిన మేము మరి పాపంలో అంధకారంలో ఉన్నటువంటి మేము మరి మిమ్మల్ని అప్పా తండ్రి అని మొదలుపెట్టేటువంటి ఆ యొక్క ఆధిక్యతను మీరు అనుగ్రహించడానికి వందనాలు ప్రభువా. మరి ఈ దినమున ఈ క్యాంప్లో ఈ విధంగా మేము గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్, ప్రీ ఈస్టర్ మీటింగ్ ఈ విధంగా కలిగి ఉండగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని బట్టి మీకు ఎంతో వందనాలు. గిట్టబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క వాక్యము ఏదైతే గిట్టబడిందో ప్రభావ మరి అది దృష్టిలో ఎత్తుకొనిపోకున్నట్లు మీరే సహాయం చేయండి. 40 దినాల్లో ఇది 30 60 300గా ఫలించినట్టు మీరే సహాయం చేయండి. మరి యొక్క వాక్యం విన్నటువంటి సహోదరులు ప్రభావ మరి తీర్మానం చేసుకున్నటువంటి సహోదరులు బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా మరి స్థిరమైనటువంటి విశ్వాసంలో రాగలగటానికి ప్రభావ మరి 4 దినాల్లో మరి బాప్తిస్మంలో వారి సాక్ష్యం ఇవ్వగలగటానికి మీరే సహాయం చేయండి. ఇంకా ఎవరైతే విని ఇంకా సందిగ్ధంలో ఉంటున్నారో వారు మరి వారిని కూడా మీరు వారి హృదయాల్లో మీరు వారితో మాట్లాడి వారిలో సమాధానం లేకుండా చేసి ప్రభావ మరి వారి ఒక నిర్ణయం తీసుకొని వారిని మన సొంత రక్షణగా అంగీకరించగలగటానికి మీరే సహాయం చేయండి ప్రభావ. మరి ఈ సమయంలో ఈ విధంగా వచ్చినటువంటి ప్రతి సహోదరుని బట్టి మీకు ఎంతో వందనాలు. అదేవిధంగా సహోదరుడు రంజిత్ యొక్క సాక్ష్యం ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. సహోదరుని కూడా మీకు ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఇంకా ఎదగలగటానికి మీరే సహాయం చేయండి. ఈ విధంగా వచ్చిన ప్రతి
సహోదరుని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము ఇటువంటి మంచి సమయాన్ని కూడి కలిగి ఉండడానికి చెప్పుకున్న వందనాలు. ప్రతి సహోదరుని యొక్క అవసరం మీరు ఇంటి ఉన్నారు. వారి యొక్క ఏ రీతి అవసరాలు ఉంటాయో మీ యొక్క పర్వకాశించి వారిని మరి వాటికి అనుగ్రహించండి. మరి వారి యొక్క కుటుంబాన్ని కూడా ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఈ విధంగా మేము సహవాసం కలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదంగా చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమకు మన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నీ సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడు నడిపించును గాక. జీవితములో గమ్యము ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. అందరికీ భోజనాలు సిద్ధపరచబడుతున్నాయి. మరి సమయం లేకపోతే ప్యాకెట్ తీసుకుని వెళ్ళాలి. సమయం ఉంటే తినేసి వెళ్ళాలి.